జయలలిత మరణించిన తర్వాత ఆమె ఆత్మ అపోలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందని ఆ మధ్య మీడియాలో బోల్డెన్ ఫొటోస్ వచ్చాయి. కానీ మొన్న జయలలిత ఆత్మ ఆమె సమాధి మీదే కూర్చొని ఉండటం మేము చూసాం. ఆమె ఆత్మ ఏడుపు స్పష్టంగా మాకు వినిపించింది. భయంతో పారిపోయి వచ్చేసామని తమిళ్ మీడియాకు వివరించారు సెంధిల్ కుమరన్, అతని భార్య సెల్వి. అసలు జయలలిత ఆత్మ ఇన్ని నెలలైనా ఎందుకు భూమిని వదిలి వెళ్ళడం లేదు? ఎవరి మీదైనా పగ తీర్చుకుని తర్వాత వెళుతుందా అని తెగ చర్చించుకుంటున్నారు చెన్నై వాసులు. ఇదిలా ఉండగా జయలలిత సమాధి మెరీనా బీచ్ నుండి తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు న్యాయవాది ఎస్ దురైస్వామి. ద్రవిడుల నాయకుడు అన్నాదురై, తమిళల ఆరాధ్య దైవం ఎంజీఆర్, మహావ్యక్తి కామరాజర్ లాంటి మహాపురుషుల సమాధులు సరసన నేరస్తురాలైన జయలలితను స్థానం కల్పించడం దారుణమని పిటిషన్ పెట్టారు. మొత్తానికి జయలలిత ఆత్మను మెరీనా బీచ్ దగ్గర నుండి వెళ్ళగొట్టాలని దురైస్వామి ఇదంతా చేస్తున్నారని జ్యోతిష్కుల వర్గం వాళ్ళు వాదిస్తున్నారు. మరి జయలలిత సమాధి అక్కడి నుండి తీసివేస్తే ఏఐఏడిఎంకేకు మంచి జరుగుతుందా లేక దుష్ఫలితాలు జరుగుతాయా అనేది పార్టీ వర్గాల డౌట్. మొత్తానికి జయలలిత మరణం ఒక మిస్టరీ అయితే ఆమె ఆత్మ మరో మిస్టరీ. ఇప్పుడు ఆమె సమాధి ఎందుకు తీయాలని ఆ న్యాయవాది పట్టుబడుతున్నాడు అనేది మరో మిస్టరీ. కొందరి జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అది వాళ్ళ మరణం తర్వాత కూడా బోల్డెన్ విచిత్రాలు సృష్టిస్తూనే ఉంటుంది. వాళ్ళ జన్మరహస్యం అలాంటిది.